తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ, ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్. నమస్తే. స్వేచ్ఛ టీవీ ప్రేక్షకులకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు శ్రీవారిని దర్శించుకున్నా చాలు, ఇంకా ఎన్ని కష్టాలైనా తొలగిపోతాయని, ఎంత ఇబ్బంది వచ్చినా అది దూది పింఛం వల్ల ఎగిరిపోతుందని భక్తుల విశ్వాసం. ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శనం చేసుకుంటే జన్మ తరిస్తుందని భక్తుల నమ్మకం. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశులు ఒక ఎత్తు అయితే ముక్కోటి ఏకాదశి మరో ఎత్తు. బంజారాహిల్స్లో ఉన్న శ్రీవారి ఆలయానికి నేను చేరుకున్నాను. ఇక్కడ నాతో పాటు ఆలయంలో ఉన్న పూజారి ఉన్నారు. ఈ పండగ విశిష్టత ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అండి. ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. మీకు కూడా వైకుంఠ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. అలాగే ఈ ఛానల్ ప్రేక్షకులకు కూడా. ఎన్ని ఏకాదశులు వచ్చినా ముక్కోటి ఏకాదశికి ఉన్న ప్రత్యేకతే వేరు. ముక్కోటి దేవతలు వచ్చి స్వామివారి దర్శించుకుంటున్న వేళ భక్తజనమంతా ఉత్తర ద్వారం గుండా వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు కదా. పండగ విశిష్టత ఒకసారి చెప్పండి. తప్పకుండానమ్మా. ముక్కోటి ఏకాదశి, అసలు ఏకాదశికే మొదట విశిష్టత తెలుసుకొని ఆ తర్వాత మనం ముక్కోటి వైకుంఠ ఏకాదశుల గురించి మాట్లాడతాం. ముక్కోటి వైకుంఠ ఏకాదశులు రెండు ఒకటే. ఈ ఏకాదశికి విశిష్టత ఎప్పుడు వచ్చింది అంటే, ఒకానొకప్పుడు మురాసురుడు అని ఒక రాక్షసుడు అటు దేవతలను మనుషులను చాలా హింసిస్తూ ఉండేవాడు అన్నమాట. ఎప్పుడు దేవతలకు సమస్య వచ్చినా వాళ్ళు వెంటనే వెళ్ళి చెప్పుకునేది శ్రీ మహావిష్ణువుకి. శ్రీ మహావిష్ణువుకి ఆ విషయం తెలియజేస్తే ఆయన చాలా కాలం పాటు భద్రికావనంలోని హైమావతి అనే గృహంలో యుద్ధం చేస్తూ ఉన్నారనమాట. అటు మురాసురునికి స్వామివారు అంటే శ్రీ మహావిష్ణువుకి మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. యుద్ధం కొనసాగుతూ ఉంది కానీ మురాసురుడు సంహరించబడటం లేదు. అలా 10 రోజులు గడిచిపోయింది. 11వ రోజు వచ్చింది. 11వ రోజుని ఏమంటాము? ఏకాదశి అంటాం. ఆ ఏకాదశి వచ్చిన సందర్భంలో ఒక స్త్రీ శక్తితో కూడినటువంటి ఒక కాంతి పుంజము ఏర్పడి వెంటనే ఆ మురాసుని సంహరించడం జరిగింది. ఆ సంహరించిన వెంటనే ఏమని కోరింది అంటే, ఈరోజు తిథికి ప్రత్యేకత మీరు ప్రసాదించాలి అని స్వామివారిని వేడుకుంటే స్వామివారు ఏకాదశికి ప్రత్యేకత ఉంది అని ప్రకటించారనమాట. ఏకాదశి ప్రత్యేకత ఉంది అని ప్రకటించిన తర్వాత ఏమైంది అంటే, మామూలుగా సంవత్సరంలో వచ్చే ఏకాదశులన్నింటికి ఒక వ్రతంలాగా చేసుకుంటారు. ప్రతి ఏకాదశి వ్రతం అంటాం. ఏకాదశి వ్రతం గురించి మనకు చాలా పురాణాల్లో వ్యాసులు వారు తెలియజేశారు. ఆ ఏకాదశికి సంబంధించినటువంటి విషయం ఏమి అంటే, ఏకాదశి రోజున పాలు పళ్ళు మాత్రం తీసుకొని స్వామివారి పేరు మీద ఉపవాసం ఉండి మరుసటి రోజు ద్వాదశి రాగానే స్వామివారికి నైవేద్యం చెల్లించి నైవేద్యాన్ని స్వీకరించిన తర్వాత భోజనం చేస్తారు. అది ఏకాదశి నియమం అన్నమాట. ఏకాదశి నియమాన్ని పాటిస్తే అది గొప్ప విశేష ఫలితం ఇస్తుంది అని శాస్త్రాలు చెబుతాయి. అలాగే వైకుంఠ ఏకాదశికి ఉన్న ప్రత్యేకత ఏమి అంటే, ఆ మిగిలినటువంటి ఏకాదశులు సంవత్సరంలో వచ్చి ఇవన్నీ కలిపి చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో ఈ ఒక్కరోజు అంత కలుగుతుంది. కారణం, మురాసురుడు సంహరించాడు. మురాసురుని ఎప్పుడు సంహరించారు అంటే, ఈ పుష్యశుక్ల ఏకాదశి రోజున స్వామివారు సంహరించారనమాట. ఉత్తరాయణానికి ముందుగా వచ్చే ఏకాదశి కాబట్టి ఉత్తరద్వారం నుంచి స్వామివారు దర్శించుకోవాలని, ముక్కోటి దేవతలను ఆయన ఎన్నో హింసలు పెట్టాడు కాబట్టి ముక్కోటి దేవతలు వచ్చి ఆ ఉత్తరద్వారం గుండా స్వామివారి దర్శనం చేసుకుంటారు కాబట్టి ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. మరొక విషయం ఏమి అంటే, ఉత్తరద్వారం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ద్వారం. కారణం ఏమి అంటే, ఈవెన్ తిరుమల తీసుకున్న మనం స్వామివారి దర్శనానికి వెళ్ళాలంటే తూర్పు నుంచే వెళ్తాం. వెండి వాకిలి లేదా బంగారు వాకిలి నుంచి వెళ్తాము. బయటికి రావడం దక్షిణ ద్వారంలో నుంచి బయటకు వస్తాం. ఉత్తర ద్వారంలో నుంచి రాము. సో అలా ప్రత్యేకంగా ఉండడానికి ఏదైనా ద్వారం ఉంది అంటే ఉత్తర ద్వారమే, ఇంకా వేరే ద్వారం లేదు. అది కూడా అలా కూడా చెప్పుకోవచ్చు, అట్లా కూడా చెప్తారు. అంటే ముక్కోటి దేవతలు ఉత్తర ద్వారం నుంచి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారు. స్వామివారు భక్తులను కరుణించి కటాక్షించడానికి భూమి మీదకు వస్తారు అని కూడా చెబుతారు. వైకుంఠం నుంచి వస్తారు. వైకుంఠం నుంచి వచ్చి భక్తులను రక్షిస్తారు, భక్తుల కొంగ బంగారమే కాపాడుతారు అని చెప్పేసి మనకు శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఏకాదశిని తిథి నియమాలను అనుసరించి, చక్కగా మాస నియమాలను అనుసరించి శాస్త్రంలో చెప్పిన విధముగా ఎవరైతే చక్కగా వ్రతాన్ని చేసుకొని మనసు వారి మీద పెడతారో వాళ్ళని ఖచ్చితంగా ఆయన రక్షిస్తాడు. అందులో అయితే సందేహం లేదు. ఎందుకంటే వారే ఒక విషయాన్ని చెప్పారు శ్రీపాద శ్రీవల్లభామృతంలో.
శ్రీపాద శ్రీవల్లభామృతం విషయం ఎందుకు ఎత్తుతున్నాను అంటే, అనసూయమ్మ ముగ్గురు కుమారులలో బాల విష్ణువును దత్తాత్రేయుడు అంటారు. ఆ దత్తాత్రేయుని అంశతో జన్మించిన ఆయన శ్రీపాద శ్రీవల్లభ స్వామి. ఆయన భౌతిక కాలం, భౌతిక దేశం, మానసిక కాలం, మానసిక దేశం, యోగ కాలం, యోగ దేశం అని ఒక విషయాన్ని తెలియజేశారు. భౌతికంగా నీ శరీరం ఏ స్థలంలో ఉన్నా మానసికంగా ఏ స్థలాన్ని అయితే ఆలోచిస్తుందో ఆ ఫలితాన్నే పొందుతావు అని అర్థం అన్నమాట. అలా ఆలయంలో ఉన్నంతసేపు స్వామివారి పాదాల చెంత మనసు నిలపగలిగినట్లయితే ఖచ్చితంగా ఆయనకు ఆశీస్సులు అందుతాయి. అందులో ఇసుమంతైనా సందేహం లేదు. ఎందుకంటే మనం 10 అడుగులు ముందుకేస్తే దేవతలు కూడా మన వైపు దృష్టి పెడతారు. మనం వేసే అడుగును బట్టి ఆ భగవంతుని మీద మనం పెట్టే మనసును బట్టి, మనం ఎంత మనసును పెట్టి చేస్తున్నాము అనే దాన్ని బట్టి వారి కృపా దృష్టి కూడా ఉంటుంది. అంటే ముక్కోటి ఏకాదశి నాడు అన్నాన్ని స్వీకరించకూడదు అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. ఎందుకని అంటే దానికి ఏదైనా దాని వెనకాల ఒక ఆంతర్యం ఉందా? లేదు, స్వామివారికి ఉపవాసం అంటే స్వామివారికి దగ్గరగా ఉండాలి అని ఉందా? లేదు, ఏంటంటారు దీంట్లో అర్థం ఏంటి అసలు? ఈరోజు బియ్యంతో చేసినది తీసుకోకూడదని ఎందుకంటారంటే, మురాసుడు అనే రాక్షసుడు బియ్యంలో వెళ్ళి దాక్కున్నాడు. స్వామివారు యుద్ధం చేసే సమయంలో బియ్యంలో వెళ్ళి దాక్కున్నాడు కాబట్టి, రాక్షసులు దాక్కున్నాడు అంటే వాడు దాక్కున్నాడు కాబట్టి అది కాస్త వ్యతిరేకతకి చిహ్నంగా భావించి బియ్యాన్ని తీసుకోరు. బియ్యంతో వండినటువంటి పదార్థాలు ఏవి తీసుకోరు. సో దేవతలు, రాక్షసులు ఏవైతే ఎక్కువగా ముట్టుకుంటూ ఉంటారో అవి మనుషులకు ఇబ్బంది కలిగించేవని శాస్త్రం చెప్తుంది. కాబట్టి అందులో రాక్షసుడు దాక్కుని ఉన్నాడు కాబట్టి బియ్యంతో చేసినవి, ఆ బియ్యంలో ఉన్న వ్యక్తిని స్వామి సంహరించాడు కాబట్టి ఆ బియ్యంతో చేసిన పదార్థాలను, పిండి పదార్థాలను తీసుకోకూడదు అని చెప్పి శాస్త్రవచనం చెప్తుంది. అది ఒకవేళ శాస్త్రవచనంగా ఉన్న పిండి పదార్థాలు తీసుకోకపోవడం వల్ల ఏమవుతుంది అంటే జీర్ణక్రియ సక్రమంగా పెరిగి మనిషి ఆరోగ్యం కూడా పెరుగుతుంది, కుదుట పడుతుంది అని మన విజ్ఞాన శాస్త్రం కూడా చెబుతుంది. అది రెండింటినీ కలుస్తుంది అనమాట. ఈరోజు స్వామివారిని పారాయణం ఏ విధంగా చేయాలంటారు? అంటే గోవింద అన్న ఒక్క నామంతోనే ఆయన ప్రసన్నుడు అవుతాడని అందరికీ తెలిసిన విషయమే అయినా కూడా స్వామివారికి దగ్గరగా ఉండాలి అంటే ఉపవాసం చేస్తూ ఆయనని ఏ విధంగా కొలిస్తే ఆయన మరింత ప్రసన్నుడు అవుతాడు? గోవింద అంటే ఆయన పలుకుతాడమ్మా, అందులో డౌట్ ఏం లేదు. ఆ పలకడంలోనే ఉన్న విషయం అంతా. నువ్వు ఎలా పలుకుతున్నావు, ఎంత మనసు పెట్టి పలుకుతున్నావు, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనము ఏ స్తోత్రాలు తీసుకున్నా ఒక్కసారి పారాయణం చేస్తే కర్మలన్నీ పోతాయి అని ప్రతి స్తోత్రంలో ఉంటుంది. ఎప్పుడు పోతాయి? ఎప్పుడైతే నీ భౌతిక మానసిక స్థితులు ఆ స్థితి దైవం చెప్పిన స్థితికి చేరుకోగలుగుతాయో అప్పుడు నీ యోగ కాలం బాగా ఉంటుందన్నమాట. ఆ స్థితి చేరుకోగల అంటే అద్వైత స్థితికి చేరాలి. అద్వైత స్థితి ఏమి? దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన. ఆదిశంకరాచార్యుల వారు అద్వైత స్థితి చెప్పారు. అద్వైత స్థితికి చేరుకోగలిగి మొత్తం ఆయనకి సమర్పణ చేసుకున్నది ఏమీ లేదు అనే భావన మనిషికి వస్తే, ఏ విధంగా ప్రహ్లాదుడు చేశాడో నువ్వు తప్ప నాకు వేరే శరణం లేదు అని, ఏ విధంగా ద్రౌపదీదేవి చేసిందో నువ్వు తప్ప నాకు వేరే శరణం లేదని, ఏ విధంగా అయితే గజేంద్రుడు చేశాడో శ్రీమన్నారాయణ నువ్వు తప్ప నాకు వేరే శరణం లేదని, ఆ విధముగా 2 చేతులు ఎత్తి అహంకారాన్ని వదిలి సంపూర్ణంగా ఆయన మీదే ధ్యాస పెట్టి నువ్వే నాకు శరణుని వేడుకుంటే ఖచ్చితంగా ఆయన రక్షిస్తాడు. కొన్ని అరిషడ్వర్గాలని మనసులో ఉంచుకొనో, దుఃఖభాగులను మనసులో నింపుకొని షడ్దోషాలకు బానిసయ్యో మనిషి మనుగడ సాగిస్తూ ఒకవైపు ఫలితం రావాలి అంటే 10 అడుగులు ముందుకి, 10 అడుగులు వెనక్కి, 10 అడుగులు ఉత్తరం, 10 అడుగులు దక్షిణం వేస్తే ఏమవుతుంది? అదే ప్లేస్లో నిలబడి ఉంటుంది. స్థలం మారదు, కర్మ మారదు. ఆయన మీద మనసు నిలిపి హరి అని ఒక్క పదం అనుకున్నా చాలు అంటారు. ఆయన మీద మనసు నిలుపుకొని హరి అనుకుని నువ్వే సర్వం అనుకొని మనసులో భావము అనుకునే వ్యక్తికి ఏదైతే భావం ఉంటుందో అది స్వామి పాదాల చెంత లీనమైపోవాలి. అప్పుడే అవుతుంది. అప్పుడే మనిషి ఉన్నతుడవుతాడు. తర్వాత తనకున్నటువంటి ఏవైతే కర్మలు, తర్వాత దుర్వ్యసనాలు కానీ ఏవైతే ఉంటాయో అరిషడ్ వర్గాలకు, సాధారణంగా కలియుగంలో మనుషులందరూ అరిషడ్ వర్గాలకు బానిసలైపోయి జీవిస్తూ ఉన్నారు. కాబట్టి దాని నుంచి బయటపడి స్వామివారి మీద దృష్టి పెట్టగలిగితే, కలిమాయలో నుంచి బయటపడితే కల్కికి దగ్గరగా వెళ్తాడు. కల్కి అంటే నారాయణుడు అని అర్థం.
ఈరోజు సేవా కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయంటారు? ఈరోజు ఆలయంలో ఉదయమున సుమారు 3:54 గంటల ప్రాంతానికి వైకుంఠ ఉత్తర ద్వారం తీశారు. ఆకాశ గంగోదక ఔషధియుక్త స్వామివారికి అభిషేకం చేశారు. ఎవరైతే పేర్లు ఇచ్చారో వాళ్ళందరివి గోత్రనామాలు కూడా చదవడం జరిగింది. ఆ తర్వాత ఉత్సవమూర్తులకి సాయంకాలం కళ్యాణం కూడా జరుగుతుంది 5 గంటల ప్రాంతానికి ఆలయం పక్కనే. ఆ తర్వాత గరుడ సేవ కూడా జరుగుతుంది. గరుడ సేవలో భక్తులందరూ పాల్గొనవచ్చు. తర్వాత సహస్రదీపాలంకరణతో ఊంజల్ సేవతో ముగిస్తుంది. ఈరోజు ఇక్కడ కార్యక్రమాలు ముగిస్తాయన్నమాట. గరుడ వాహనం అంటే ఆయనకి చాలా ఇష్టమని, గరుడ వాహనంపై స్వామివారు ఈరోజు భూమికి వస్తారని అంటారు. అవునమ్మా, గరుడ వాహనం అంటే స్వామికి ఇష్టం. ఎందుకంటే గరుడు స్వామివారి వాహనమే. గరుడు అంటే స్వామికి చాలా ఇష్టం. దానికి మళ్ళీ వేరే విశేషాలు చాలా ఉన్నాయి. ఖచ్చితంగా వస్తారు. స్వామి గరుడ వాహనం మీద తనని గోవిందానో లేకపోతే నారాయణనో కేశవానో వ్రత నియమాలను అనుసరించి తన దర్శనం కోసం మనుషులు ఎన్నో అగసాట్లు పడుతూ వైకుంఠ ద్వారంలో నుంచి వాళ్ళు ఆలయంలోకి వెళ్ళి మూలవిరాట్ దర్శనం చేసుకుని గోవిందా గోవిందా అంటూ రోడ్ల మీద ప్రయాణం చేస్తూ ఉంటే వాళ్ళందరినీ చూడాలని మనసుతో ఖచ్చితంగా స్వామివారు వస్తారు. ఎందుకంటే ఆయన భక్త సులభుడు కాబట్టే వస్తాడు. ఆ విధంగానే గజేంద్రుడు కోరాడు కాబట్టి ఆ రోజు వచ్చాడు. ఈరోజు కూడా అర్షడ్ వర్గం అనే మదగజాన్ని అణిచివేయమని మనుషులు కోరుకుంటారు కాబట్టి ఆయన వస్తాడు. థ్యాంక్ యూ అండి. విన్నారుగా, గరుడ వాహనంపై భువికి వచ్చే ఆ శ్రీహరిని గోవింద అని మనస్ఫూర్తిగా వేడుకుంటే చాలు, వెంటనే ప్రసన్నుడవుతాడు. ఎంతటి కష్టాన్నైనా వెంటనే తీరుస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఎంత మాత్రమున ఎవ్వరు వేడినా అంత మాత్రమే నీవు అని ఒక పాట ఉంది. ఆ పాటలో మనం విన్నామంటే ఎంత మాత్రం కొలిచినా చాలు వెంటనే ప్రసన్నుడవుతాడు ఆ అలంకార ప్రియుడు శ్రీనివాసుడు. ఓం నమో నారాయణాయ.